హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో ఈరోజు మనతో డాక్టర్ నర్మదా కట్కం గారు ఉన్నారు, జెన్సిస్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్. సో ఈరోజు ఆవిడతో కొన్ని గైనిక్ అండ్ ఫెర్టిలిటీకి సంబంధించిన విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. 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 ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. డాక్టర్ సమక్షంలో ఉన్నాం కాబట్టి ఇంకా సూపర్. ఎస్ మ్యామ్, జనరల్గా చాలామందికి ప్రెగ్నెన్సీ అనేటప్పటికీ కొంతమందికి ఎర్లీగా వస్తుంది అండ్ కొంతమందికి లేట్ అవ్వచ్చు. అసలు కరెక్ట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు? కరెక్ట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ఆడవాళ్ళకి అండకణం బలంగా ఉంటుందో, మగవాళ్ళకి వీర్యకణం బాగుంటుందో అది కరెక్ట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఫీమేల్స్లో అయితే <30, మేల్స్లో అయితే <40. అలా అనగానే ఆడవారికి 30th బర్త్డే రోజు సడన్గా డూమ్ అయిపోదు, మగవారికి 40th బర్త్డే రోజు డూమ్ అయిపోదు. ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ అంటే 22 నుంచి 26 వరకు హయ్యెస్ట్ ఫర్టిలిటీ రేట్ ఉంటుంది ఫీమేల్స్లో. అదేవిధంగా ఎర్లీ 30s, మిడ్ 30s వరకు చాలా బాగుంటుంది మేల్లో ఫర్టిలిటీ రేట్స్. సో ఇన్ సమ్మరీ 25 అండ్ అరౌండ్ దట్ ఏజ్ ఫర్ ఫీమేల్స్, 30 to 35 ఫర్ మేల్స్ ఇస్ ద బెస్ట్ టైం. ఇంకెంత ఎంత ముందు అయితే అంత ముందు, బట్ దట్ ఈస్ బెస్ట్. ఓకే. సో చాలామందికి ఈ ప్రెగ్నెన్సీ ఏజ్ పక్కన పెడితే కొంతమందికి ఎర్లీగా మ్యారేజ్ అవుతుంది, కొంతమందికి లేట్ మ్యారేజెస్ అవుతాయి. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఫీమేల్లోనే ప్రాబ్లం ఉంది అని అనుకోవడానికి లేదు, మేల్లోనే ప్రాబ్లం ఉంది అనుకోవడానికి లేదు. కాకపోతే కమింగ్ టు మన ఇండియన్ కల్చర్ ఇట్లా వచ్చేటప్పటికి ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీమేల్ మీద ఉంటుంది. దానికి రీజన్స్ డిప్రెషన్ వల్ల కూడా కొన్ని ఎఫెక్ట్ పడతాయా ప్రెగ్నెన్సీకి? తప్పకుండా పడుతుందండి. ఐ టెల్ దిస్, మా పేషెంట్స్ అందరికీ చెప్తాను ఇది. స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఉంటే స్ట్రెస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. దట్ దే హ్యావ్ టు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది స్ట్రెస్ పడితేనే స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు సమస్య లేకుండా పోదు, బట్ స్ట్రెస్ పడితే దానికి సమస్యకి పరిష్కారం ఉండదు కదా. అండ్ అది ఇంకా వర్సన్ అయిపోతుంది. ఎందుకు? మీరు అన్నట్టుగా డిప్రెషన్ రావటము, తినలేకపోవటము, ఇవన్నిటితో లావ్ అయిపోవటము. సో ఒకటి నుంచి ఒకటి ఉన్నది కాస్త ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. సో డెఫినెట్లీ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ విల్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఫర్టిలిటీ. ఓకే. సో ప్రెగ్నెన్సీకి మీరు చెప్పినట్టు డిప్రెషన్ ఇవన్నీ అయితే ఫుడ్ హ్యాబిట్స్కి లేకపోతే హెరిడిటరీగా ఏమన్నా దీని మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ మీద? మంచి ఫుడ్ హ్యాబిట్స్తో మంచి ఎఫెక్ట్ పడుతుంది, చెడ్డ ఫుడ్ హ్యాబిట్స్తో చెడ్డ ఎఫెక్ట్ పడుతుంది. సో తినకూడనివి అంటే చాలా రుచికరంగా ఉండేవన్నీ, స్వీట్స్, చీజ్, ఇవన్నీ తినడానికి చాలా బాగుంటాయి. కొవ్వెక్కితే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది వంశపారంపరంగా. చాలా తక్కువ మందికి మాత్రమే తల్లిదండ్రుల నుంచి కానీ, యూజువల్లీ ఏమవుతుందంటే తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఎవరన్నా ఒక్క జీన్ తప్పుది క్యారీ చేశారనుకోండి, తాత ఉంటే అమ్మమ్మకు ఉండదు, నాన్నమ్మకు ఉండదు, తండ్రికి ఒకరికే వస్తుంది కాబట్టి అలా జరుగుద్ది. అదృష్టం బాగాలేకుండా ఈ తరం నుంచి ఈ అమ్మాయికి, వాళ్ళ తరం నుంచి వాళ్ళ అబ్బాయికి, ఇద్దరికి వస్తే కనుక అప్పుడు పుట్టే పిల్లలకు కష్టమవుతుంది. ఒక తరంలో ఒకరికి ప్రాబ్లం ఉంటే ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఉంటే తప్ప. చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇద్దరికి అటు నుంచి ఇటు నుంచి చెరొకటి కంబైన్డ్గా ఎఫెక్ట్ ఎక్కువైపోవడం తప్పితే ప్రతిసారి మనం హెరిడిటరీ అని భయపడక్కర్లేదు. మా అక్కకు కాలేదు నాకు అవుతారేమో, ఇలాంటి భయాలు అంత సమంజసం కాదు. మా అక్కలా ఉంది నేనులా ఉన్నా అందుకే కావట్లేదు, అలాంటివి సమంజసం. ఓకే. సో ఒకవేళ ఇన్ కేస్ అంటే చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ వాళ్ళ లైఫ్లో. ఫీమేల్ అనగానే అసలు ఆ ప్రెగ్నెన్సీ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. బట్ కొంతమంది స్ట్రెస్ తీసుకోనో లేకపోతే కొన్ని అనివార్య కారణాలు మీరు చెప్పినట్టు హెరిడిటరీ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాట్ ఎవర్. సో దీనివల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా చాలామందికి మిస్క్యారేజెస్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ మిస్క్యారేజ్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? జనరల్గా జరిగేది ఏంటంటే, ఇది అందరూ నిజంగా గుర్తుపెట్టుకుని చుట్టూ ఏం జరుగుతుందో ఆలోచించాల్సిన పరిస్థితి. 10 to 15% ఆఫ్ మందికి, 100 మంది ప్రెగ్నెంట్ అయితే 10 నుంచి 15 మందికి స్వతహా కూడా మిస్క్యారేజ్ అవుతుంది. సో ఒక మిస్క్యారేజ్ అవ్వగానే బెంబెలు పడిపోవద్దు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది లేదా, మళ్ళీ అవుద్దా లేదా. ఒక ఫస్ట్ మిస్క్యారేజ్ వరకు పర్లేదు, కానీ మళ్ళీ అప్పుడైనప్పుడు ఒకసారి కారణాలు చూసుకోవాలి. ఏమైనా జరిగిందా, ఆహారంలో కానీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ అలాంటివి ఉంటేనేమో దెన్ వరీ కావాలి. అండ్ ఇంకొకటి, 2nd మంత్లో 3rd మంత్లో మిస్క్యారేజ్ అయితే చాలా మటుకు దట్ ఈస్ కామన్. 3rd మంత్ తర్వాత 4వ నెల పడ్డ తర్వాత 12 వారాలు దాటిన తర్వాత మిస్క్యారేజ్ అయితే మాత్రం యూజువల్లీ ఏదో ఒక కారణం ఉంటుంది. సో 5 వారాలు, 6 వారాలు, 7 వారాలు, 8 వారాలు, 10 వారాల వరకు పర్లేదు, కానీ
3వ నెల నిండే ముందు నుంచి ఆ తర్వాత ఎప్పుడైనా కూడా బలమైన కారణం ఉండే అవకాశం ఉంటుంది, అది చూసుకోవాలి. ఓకే, సో అది తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా? ఫస్ట్ ఎందుకు అయిందో కారణం తెలిస్తే కనుక అది మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. ప్రతిసారి మిస్క్యారేజ్ కాగానే నెక్స్ట్ టైం అవుతుందని కాదు, కానీ ఆ ఫస్ట్ మిస్క్యారేజ్ ఎందుకైందని తెలుసుకోగలిగితే సెకండ్ దానికి. ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే ఎర్లీ ప్రెగ్నెన్సీస్ వల్ల కొంతమంది ఈ ఐపిల్స్ అని అవన్నీ ఇవన్నీ వాడడం జరుగుతుంది. ఇవి కూడా తర్వాత ఫర్దర్గా మనకి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయా ప్రెగ్నెన్సీకి? లేదండి, ఇది పెద్ద మిత్ అంటే నిజము కానిది నిజం అనుకుని నమ్మడం. అప్పుడొక పిల్లి ఇప్పుడొక పిల్లి వేసుకుంటే కొన్నిసార్లు కొంతమంది పీరియడ్ పోస్ట్ పోన్ కావడానికి వేసుకుంటారు. అప్పుడు 4 ఏళ్ల కింద 4 టాబ్లెట్స్ వేసుకుని అందుకని నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదనుకుంటారు. అలాంటివన్నీ ఒట్టి మాటలండి. అంటే జనరల్గా మనం వాస్తవాల కంటే మిత్స్నే ఎక్కువ నమ్ముతూ ఉంటాం కదా, సో అందుకనే ఈ క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది. ఎక్కువ నమ్ముతాం, మిత్స్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తాం. ఎస్, అది కామన్ అయిపోయింది. సో జనరల్గా ఇవన్నీ మీరు చెప్పిన కారణాలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. బట్ చాలామందికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే కొన్ని టెక్నాలజీస్ వచ్చేసాయి. సో దాంట్లో ఐవీఎఫ్ అనేది ఒకటి. సో దాని గురించి మీరు చెప్పండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. విట్రో అంటే గ్లాస్. ఒక గ్లాస్లో ఫలదీకరణ చేసి ఆ తయారైన ప్రాణాన్ని తల్లి గర్భంలో పెట్టడాన్ని ఐవీఎఫ్ అంటాం. ఐవీఎఫ్ అంటే అండకణమును వీర్యకణం ఒక దగ్గర పెట్టి చేసే ప్రక్రియ. ఇంకొకటి ఇక్సీ అని ఉంటుంది, ఇంట్రా సైటోప్లాస్మిక్ ఇంజెక్షన్. అందులో ఇంకొక స్టెప్ అడ్వాన్స్డ్. అండకణంలోకి వీర్యకణం మేమే ఇంజెక్ట్ చేస్తాం. మేమంటే ఎంబ్రియాలజిస్ట్ మైక్రోస్కోప్ కింద చూసుకుంటే ఇంజెక్ట్ చేస్తారు. దాని అడ్వాన్స్ ఏంటంటే ఈ వీర్యకణంకి అండకణంలోకి వెళ్ళే బలము కానీ ఎబిలిటీ కానీ లేకపోతే అది కూడా మేము చేసి పెట్టేస్తాం. ఇంకా అప్పుడు జరగాల్సింది ఒకటే, రెండు కలిసి ఒక జీవం ఎంబ్రియో అంటాం. పిండకణం తయారు కావడం తప్పితే రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. సో అది ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. మోస్ట్ ఆఫన్ అది మోస్ట్ అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఓకే, సో దీనికి సంబంధించి ఎలాంటి వాళ్ళు దీనికి రావచ్చు? అంటే మీరు హెరిడిటరీ ఉన్నా లేకపోతే వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? సో ఐవీఎఫ్ ఎవరికి కావాలి? ఓకే ఓకే, సో ఐవీఎఫ్ అంటే నేను ఏం చెప్పాను, ఒకటి అండకణం, ఒకటి వీర్యకణం. అంతే నా రెండు కలిస్తే ఫలదీకరణ ఎంత తర్వాత పెరగాల్సింది ఎక్కడ? గర్భాశయంలో. సో అండకణంలో ప్రాబ్లం ఉన్నా, వీర్యకణంలో ప్రాబ్లం ఉన్నా, గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నా ఐవీఎఫ్ జరగాల్సిన అవసరం ఉంటుంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే 3-4 సార్లు టాబ్లెట్స్ వాడినా, 3-4 సార్లు వేరే ప్రక్రియ ఉంటుంది, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము. అవన్నీ వాడినా ప్రెగ్నెన్సీ రాకపోతే, ట్యూబ్స్లో బ్లాక్ ఉంటాయి. గర్భాశయానికి అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్లోంచి అండం విడుదలైన తర్వాత ట్యూబ్లోంచి గర్భాశయంలోకి వస్తుంది. ఆ దారి కానీ లేకపోతే మేము ఐవీఎఫ్లో ఆ దారిని బైపాస్ చేస్తాం. సో కాబట్టి వాళ్ళకి ఐవీఎఫ్. సో ట్యూబ్స్లో బ్లాక్ ఉన్న ఐవీఎఫ్ కావాలి. వీర్యకణం నార్మల్గా కొంత డెఫినేషన్స్ అంటూ ఉంటాయి మాకు. 15 మిలియన్ అంటే 1.5 కోటి కౌంట్ ఉండాలి, అందులో 40% కదులుతుండాలి, అందులో 4% నార్మల్ ఉండాలి, ఇన్ఫెక్షన్ ఉండకూడదు, ఇవన్నీ వైడ్ రేంజ్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. అలా కాకుండా కోట్లలో బదులు లక్షలలో వీర్యకణాలు ఉన్నా, చాలాసార్లు ట్రీట్మెంట్ ఇచ్చినా సరి కాకపోయినా, ఎందుకు కొన్నిసార్లు వీర్యకణంకి పైన హెడ్ మీద ఆక్రోజోమ్ అని ఉంటుంది. ఆక్రోజోమ్లో బలం ఉంటేనే అండకణంలో ఉన్న మెంబ్రేన్ని డిజాల్వ్ చేసుకుని లోపలికి వెళ్తుంది. సో ఆ స్పర్మ్లో ఆ బలం లేకపోయినా ఇలాంటి కపుల్స్ అందరికీ ఐవీఎఫ్ అనే ప్రక్రియ అవసరం పడుతుంది. ఇంకొన్నిసార్లు ఏమో హెరిడిటరీగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రీవియస్ బేబీస్ అబ్నార్మల్ ఉంటే, ఒక జెనెటిక్ లోపం ఉంది అని తెలిస్తే కనుక అప్పుడు ఏం చేస్తామంటే అండకణం వీర్యకణం తీసుకుని పిండకణం తయారు చేసిన తర్వాత వాటిలోంచి బయాప్సీ తీసేసి అలాంటి జెనెటిక్ ప్రాబ్లం లేని ఎంబ్రియోస్ని ఐడెంటిఫై చేసి అప్పుడు తల్లి గర్భంలోకి ప్రవేశపెడితే నార్మల్ బేబీస్ పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు. స్పర్మ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ట్యూబ్స్లలో బ్లాక్ ఉన్నా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, వేరే రకాల ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేసి కూడా ఎన్ని ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోతే అది లాస్ట్ రిజల్ట్ లాగా ఐవీఎఫ్ వాడతాం. ఇది మెయిన్ రీజన్స్. ఇంకా రకరకాల రీజన్స్ ఉంటాయి. నీటి బుడుగులు ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అంటాము, ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఇండికేషన్. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది ఉండాలి జనరల్గా? అంటే హెల్దీగా లైఫ్ స్టైల్ గురించి మాట్లాడితే మళ్ళీ మొదలెట్టారు అనుకుంటారు. ప్రపంచంలో ఫ్రెండ్స్ అంతా అదే చెప్తారు, ఇంట్లో అదే చెప్తారు, మళ్ళీ డాక్టర్ అదే చెప్తారు. కానీ మేము చెప్పేది వ్యాలిడ్ రీజన్ అండి. ఎందుకంటే కాఫీ బాగా అలవాటు ఉంటే ఇవన్నీ చిన్న చిన్నవే, కానీ అన్ని ఎగ్కిను స్పర్మ్కి, అండకడంకి వీరకడంకి రెండింటికి ఎఫెక్ట్ అవుతుంది. కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇస్ బిగ్ ఎఫెక్ట్.
రాత్రులు చాలాసేపు మేలుకోవడము, మొబైల్ చాలాసేపు వాడడము, ల్యాప్టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయినప్పుడు ఆఫీస్లో డెస్క్ మీద కూర్చోం కదా, ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుంటే బీజాలకు వేడి తగిలి వీరి కణాలు కొంచెం డ్యామేజ్ అవుతుంటాయి. సో లైఫ్ స్టైల్లో పద్ధతి గల ఆహారం తినటము, అంతో ఎంతో ఎక్సర్సైజ్ చేయటము, రాత్రి అట్లీస్ట్ 8 గంటలు నిద్రపోవటము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఉంటే అప్పటి కనీసం ఆ టైం సక్సెస్ వరకన్నా తగ్గించుకోవటం. ఈ చేంజెస్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు సక్సెస్ రేట్ దాకా పక్కన పెట్టండి, సొంతంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరు చెప్పినట్టు ఐవీఎఫ్కి ఐయుఐకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఐవీఎఫ్ ఇంకొంచెం మోర్ క్లోజర్ టు న్యాచురల్. ఎట్లా అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే వీర్యం తీసుకుని అందులో బాగలేనివి, కదలనివి, చనిపోయినవన్నీ ఫిల్టర్ చేసేసి మంచిగా నార్మల్ ఉన్న వీర్య కణాలను మాత్రమే గర్భాశయంలోకి ప్రవేశపెడతాం. అది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఐవీఎఫ్ అంటే అండకణంలోకి వీర్యకణం ప్రవేశపెట్టడము, ఆ ల్యాబ్లో గ్లాస్ డిష్లో ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అయ్యేటట్టు చేయటం. సో ఐయుఐ అంటే వీర్యకణం తీసుకుని తల్లి గర్భంలో పెడతాము, మిగిలిన పని అంతా వీర్యకణమే చేసుకుంటుంది. అండకణం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి ఫలదీకరణ చేస్తుంది. ఐవీఎఫ్ అంటే ఆ ప్రక్రియ అంతా ల్యాబ్లో మేము చేస్తాం. సో అది రెండింటికి తేడా. ఓకే, సో దీనికి సంబంధించి సక్సెస్ రేట్ అనేది మీరు ఏం చెప్తారు? ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అన్నట్టుగానే ఐయుఐలో చేసేది కొంతే కాబట్టి ఏం చేస్తాము, గర్భాశయంలోకి వీర్యకణంని ప్రవేశపెడతాము, మిగిలిన పని అంతా అంటే ఏంటి, వీర్యకణం అండకణం వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆ జోనా అంటాము, ఆ మెంబ్రెయిన్ని పియర్స్ చేసి లోపలికి వెళ్ళాలి, తర్వాత ఫలదీకరణ జరగాలి. ఆ స్టెప్ అంతా అక్కడే జరుగుతుంది కాబట్టి కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. మంచి వీర్యకణం, యంగ్ ఏజ్, ఒబిసిటీ, ఆల్కహాల్ అట్లాంటి అలవాటు లేని వాళ్ళకైతే 15 నుంచి 25% వరకు ఉంటుంది. అదే ఐవీఎఫ్ అయితే అంతా మేమే చేస్తున్నాం కదా, నెక్స్ట్ జరగాల్సిందల్లా మేము పెట్టిన పిండకణం తల్లికి కనెక్ట్ కావడం మాత్రమే, ఒకటే స్టెప్ మిగిలి ఉంటుంది. సో కాబట్టి 50 నుంచి 60, 30 నుంచి 60% వరకు ఉంటుంది సక్సెస్ రేట్. ఎట్లా, ఎందుకు తక్కువ, 30 ఎందుకు, ఏజ్ చాలా ఎక్కువ ఉన్న, వీర్యకణాల్లో కెపాసిటీ తక్కువ ఉన్న, అండకణాలు తక్కువ ఉన్న, అలాంటివి ఉంటే 30 దాకా ఉంటుంది. అన్నీ బాగుండి ట్యూబ్స్లో బ్లాక్ ఉన్న లాంటి దంపతులు ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ సక్సెస్ రేట్ 60 దాకా ఉంటుంది. అది నేను ఒక అటెంప్ట్ ఫస్ట్ టైంకి మాట్లాడుతున్నాను, ఫస్ట్ టైం చేసింది. ఓకే, సో మీ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఐ మీన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే ఐవీఎఫ్ వల్ల ఫస్ట్ టైమే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అందరికీ ఉంటాయని నేను అన్నాను. యూజువలీ కపుల్ వారి వివరాలను బట్టి, అంటే ఏజ్ ఎంత, ఫీమేల్ అయితే కనుక అండకణాలు ఎన్ని ఉన్నాయి, యూట్రస్ ఎంత నార్మల్గా అనిపిస్తుంది, ఇలాంటివన్నీ, వేరే థైరాయిడ్ అంత నార్మల్ ఉందా, వేరే హార్మోన్స్ అన్ని నార్మల్ ఉన్నాయా, అలా ఫీమేల్ ఉండి మేల్ మంచి వీర్యకణం ఉండి ఆల్కహాల్ అలవాటు లేకుండా లావు నార్మల్గా ఉన్న వాళ్ళు అయితే కనుక 50 to 60% వరకు ఫస్ట్ టైం సక్సెస్ ఉంటుంది. ఇదంతా చాలా విశదీకరించి క్లియర్గా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఒకసారి నెగిటివ్ కాగానే నీరు గారిపోకుండా పాజిటివ్ థింకింగ్తో మళ్ళీ ముందుకెళ్ళాలి. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సాధారణంగా మనం ప్రెగ్నెన్సీలో చూసే సిమ్టమ్స్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ రావడము, థైరాయిడ్ రావడం, షుగర్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ ప్రాసెస్లో కూడా ఇవన్నీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ జరుగుతాయా? ఒక్కసారి ఫలదీకరణ అంటూ జరిగి మదర్కి కనెక్ట్ అయిపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీకిను ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి పెద్ద తేడా ఉండదు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ అండ్ షుగర్స్ వస్తాయి. ఐవీఎఫ్తో అయినా వస్తాయి, నార్మల్ ప్రెగ్నెన్సీలో అయినా వస్తాయి. రెండింటికి తేడా లేదు. ఒకసారి మేము ఫలదీకరణ చేసి తల్లి గర్భంలో పెరిగేంత వరకు మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఒక్కసారి అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కాకపోతే ప్రెషస్ ప్రెగ్నెన్సీ కొన్ని కారణాలు ఉన్నాయి, ఎందుకు రాలేదని చూసుకుంటాం కాబట్టి కొంచెం మానిటరింగ్ ఎక్కువ చేస్తాం. ప్రతి నెల అవసరం ఉన్నప్పుడల్లా కొంచెం 1 or 2 స్కాన్స్ ఎక్కువ చేస్తాము అండ్ చెకప్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తాం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయితే. ఓకే, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఒకసారి మీ తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కిడ్స్ కావాలి అనుకుంటే నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డిపెండ్స్ ఎందుకు చేసామనే దాన్ని బట్టి. సపోజ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి చేసామనుకోండి, ఆ ట్యూబ్ బ్లాక్ ఎట్లాగో మళ్ళీ ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఐవీఎఫ్ కావాలి. కొన్నిసార్లు చాలాసార్లు ప్రయత్నించి ఆ తర్వాత కానందుకు చేసామనుకోండి, ఇప్పుడు ఇదంతా చేసినప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ అండ్ హార్మోన్స్ అన్ని రీసెట్ అయినందుకు ఆ తర్వాత సొంతంగా ప్రెగ్నెన్సీ వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్, ఐవీఎఫ్ అంతా చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి, అంటే ఈ చేసిన పిండకణం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి రండి అని చెప్పే గ్యాప్లో కూడా ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అందరికీ ఐవీఎఫ్ కంపల్సరీ కాదు. బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఐవీఎఫ్ చేసినందు మూలంగా తొందరగా గర్భం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ డిలే అనుకున్నప్పటి నుంచి గర్భం రావడానికి ఉండే టైం గ్యాప్ని మాత్రమే తగ్గిస్తాం. చాలా కారణాల్లో మాత్రం తప్పదు. ట్యూబ్స్ బ్లాక్ లాంటి సిచ్యువేషన్లో, స్పర్మ్ చాలా వీక్ ఉన్న సిచ్యువేషన్లో ఎట్లాగో చేయాల్సి వస్తుంది. ఓకే, సాధారణంగా మిస్క్యారేజ్ అయితే ఇన్ని మంత్స్ వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ఇది చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకవేళ ఐవీఎఫ్లో కనుక ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎన్ని డేస్ ఆర్ మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ట్రై చేయొచ్చు? దానికి ఫస్ట్ టైం ఐవీఎఫ్ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ ఎప్పుడు ట్రై చేయొచ్చు అనే దానికి ముందు, మళ్ళీ ట్రై చేసే ముందు అసలు ఒకసారి సిచ్యువేషన్ అంతా సరిగ్గా పరీక్షించుకోవాలి. అగైన్ మళ్ళీ సేమ్ అదే చెప్తాను. వెయిట్ ఏమన్నా తగ్గాలా, ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆల్రెడీ తయారు చేసిన పిండి కణాలు ఉన్నాయా, మళ్ళీ కొత్తగా ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ కొంచెం ఐవీఎఫ్ చేయాలా, థైరాయిడ్ కంట్రోల్లో ఉందా, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కంట్రోల్లో ఉందా, ఇవన్నీ కంట్రోల్లో ఉంటే రెండోసారి ఎప్పుడు ఇమోషనలీ అండ్ ఫిజికలీ అండ్ ఫైనాన్షియలీ రెడీ అనుకుంటే, అంటే మనసు ఎలా ఉంది, ఫస్ట్ అయిన ఫెయిల్యూర్తో కుదుటపడ్డారా లేదా, నెక్స్ట్ ప్రొసీడ్ కావడానికి డబ్బులు ఉన్నాయా లేదా, ఫిజికల్గా ఆ ఇంజెక్షన్స్ అవి మళ్ళీ తీసుకోవాలి కాబట్టి ఓపిక ఉందా లేదా, అవన్నీ చూసుకుని ఎప్పుడు రెడీ అనుకుంటే అప్పుడు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ థైరాయిడ్ చూసుకుంటే నార్మల్ లేదు, అలాంటివి ఉంటే కనుక కరెక్షన్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇమీడియట్లీ వెళ్ళకుండా కరెక్షన్ చేసి ముందుకెళ్తే ఏ ప్రాబ్లం ఉన్నా సరిదిద్దుకుని ముందుకెళ్తే మళ్ళీ సక్సెస్ రేట్ బాగుంటుంది. అప్రాక్స్గా ఎన్ని డేస్ అంటే ఏమైనా చెప్పగలచ్చు? అంటే అప్రాక్స్గా అన్ని బాగుంటే ఇమీడియట్లీ నెక్స్ట్ పీరియడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మీరు చెప్పినట్టు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చేయాల్సినవి చేయకూడనివి ఏముంటాయో ఒకసారి చెప్పగలుగుతారా? చేయాల్సినవి చెప్తాను, చేయకూడనివి చెప్తాను. కానీ చాలా మటుకు పేషెంట్స్, దంపతులు కానీ అటు మదర్ అండ్ ఫాదర్ కానీ వాళ్ళందరూ వాళ్ళు ఏవి చెప్తే అవి జరిగిపోతుంటాయి. బట్ ఎనీవే నేను చెప్పాల్సిందంటే నేను చెప్తాను. చేయాల్సిందేంటి, పాజిటివ్గా ఉండాలి, రెగ్యులర్ హెల్తీ డైట్ తీసుకోవాలి, మామూలుగా ఏం పని చేస్తున్నారో ఆ పని కంటిన్యూ చేస్తుండాలి. ఐవీఎఫ్ స్టాప్ వాచ్ కాదు, జీవితం అక్కడ ఆగిపోదు, దాని తర్వాత గడుస్తూనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా చూసుకోవాలి. అంటే బయట ఫుడ్ తిన్నప్పుడు రా ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ తినకుండా వెల్ కుక్డ్ అండ్ బాయిల్డ్ ఫుడ్ తింటే బెటర్. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా నీళ్ళు ఎక్కువ తాగుతుంటే బెటర్. అండ్ అలా కూర్చుని కదలకుండా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందంటే మేము అందరినీ కుర్చీలో కట్టేస్తాం, మంచాలు కట్టేస్తాం. అలా ప్రెగ్నెన్సీ రాదు. కదులుతూ నడుస్తూ మనసంతా ఆహ్లాదంగా ఉండి చేసి ఇష్టం వచ్చిన పనులు, మ్యూజిక్ వినడం కానీ, మూవీస్ చూడడం కానీ అలా ఉంటే ఇట్స్ బెటర్. అవి చేయాల్సినవి. చేయకూడనివి ఏంటి, కదలకుండా కూర్చోకూడదు, టెన్షన్ పడకూడదు, అన్హెల్దీ ఫుడ్ తినకూడదు, ఇది మాత్రం రెగ్యులర్గా చెప్తాం. బరువులు ఎత్తొద్దని చెప్తాం, నించుని చేసే పనులు చేసుకోవచ్చు. సెక్షువల్ ఇంటర్కోర్స్ వద్దని చెప్తాము, భర్తతో కలవద్దని చెప్తాము. అండ్ వీలున్నంత మటుకు ప్రయాణాలు చేయొద్దని చెప్తాం. లిమిట్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ, కానీ జీవితాన్ని అక్కడ కాపకూడదు. ఓకే, సో మ్యామ్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సాధారణంగా అంటే చాలామందికి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన పని, అంటే కొంతమందికి బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్. అయితే సాధారణంగా అంటే మినిమంగా ఉండే వాళ్ళకి, అంటే ఎక్కువ ఖర్చు పెట్టలేని వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందా? ముందు ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశపడుతూ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అయ్యో ఉందనుకోండి, భర్త వీర్యంని సరిచేసేసి భార్య గర్భసంచులు ఇంజెక్ట్ చేస్తే సరిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది, కన్జ్యూమబుల్స్ వాడేవి తక్కువే కాబట్టి కాస్ట్ తక్కువ ఉంటుంది. ఐవీఎఫ్లో ల్యాబ్లో సెటప్ అంతా చాలా ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ అంతా అది క్వాలిటీ కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఆ సైకిల్లో వాడే ప్రతి వస్తువు మీడియా అంటాము, ఒక్కొక్క డ్రాప్ 2000, 3000 అట్లా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న స్లైడ్స్ ట్యూబ్స్ 1000, 2000, 3000 దాకా ఉంటాయి. ఏది ముట్టుకున్నా వేలల్లోనే, 100లో లేదు ఉండదు. కాబట్టి అన్నీ కలిసి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఆర్ ఆల్సో ఎక్స్పెన్సివ్. బట్ 5 ఏళ్ల కింద 10 ఏళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు అందులో హాఫ్ కూడా కావట్లేదు. సో రాను ఈ ప్రొడక్షన్ ఈజీ అయిపోయి నంబర్స్ ఎక్కువైపోతే అలా తగ్గుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంతింతలా ఫైల్స్ తీసుకొస్తారు మా దగ్గరికి, టాబ్లెట్స్ తీసుకుని స్కాన్స్ చేయించుకుని ఇంజెక్షన్ తీసుకుని ట్రై చేస్తారు, ఐయుఎస్ అన్ని ట్రై చేస్తారు. ఇప్పుడు ఆ కట్టతో పోలిస్తే ఒక ఐవీఎఫ్ సైకిల్ చాలా చీప్ అవుతుంది. అక్కడ టైం వృధా అవుతుంది, డబ్బులు వృధా అవుతాయి, ఓపిక నశించిపోతుంది. అట్లా చూసుకుంటే కాస్ట్ అని కాకుండా ఇమోషన్, టైము,
ఎఫర్ట్ అవన్నీ కంపేర్ చేసుకుంటే ఐవీఎఫ్ ఇస్ ఇంకా చాలా తక్కువ అనుకోవాలి. ఓకే, సో కంపారిటివ్లీ అంటే మనం బయట కంట్రీస్తో పోల్చుకుంటే ఇక్కడ మన ఇండియన్ దాంట్లో టెక్నాలజీ పరంగా ఎలా ఉంటుందండి? టెక్నాలజీ పరంగా ఐవీఎఫ్ కంపేర్ టు విదేశాలతో కంపేర్ చేసుకుని టెక్నాలజీ పరంగా ఎలా ఉంటుందనంటే ఒకటే తేడా, అక్కడ అందరూ సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. నేను యూకేలో ఒక 13 ఏళ్ళు ఉండొచ్చాను. హెచ్ఎఫ్ఈ అని ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే ఎవరైనా ఐవీఎఫ్ స్టార్ట్ చేయగలరు. వాళ్ళు సెంటర్కి వచ్చి విజిట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అన్నీ ఉంటేనే గో అహెడ్ సైన్ ఇస్తారు. హెచ్ఎఫ్ఈ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఒక సంస్థ అంటే ఒక ఫర్టిలిటీ సెంటర్ ఐవీఎఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అలా కాదు, మన రూల్స్ మనవి, మన ఇష్టం మనది. అది మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు నా ఇష్టం ఏంటి, నేను యూకేలో పనిచేసి వచ్చిన తర్వాత నాకు అలాంటి సెటపే కావాలి, అవే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అది నా ఇష్టం కాబట్టి నేను అలాగే మెయింటైన్ చేస్తాను. అందరి ఇష్టం అది ఉండకపోవచ్చు. సో అక్కడ పెద్ద తేడా వస్తుంది. సో ఎవరైనా ఒక సెంటర్కి వెళ్ళే ముందు ఇవన్నీ చూడడం చాలా ముఖ్యం. క్వాలిఫికేషన్ ఏంటి, సెటప్ ఏంటి, ఎక్విప్మెంట్ డీటెయిల్స్ వాళ్ళు చెప్పిన నార్మల్ పేషెంట్స్కి అర్థం కావాల్సిన అవసరం లేదు. కానీ సక్సెస్ రేట్ ఎట్లా ఉంది, ఎంతకాలం నుంచి పెట్టారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఐవీఎఫ్ ఫర్టిలిటీలో ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుని ముందుకెళ్తే దంపతులకి యూస్ఫుల్గా ఉంటుంది. మ్యామ్, అయితే ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది సక్సెస్ అవ్వని వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో బీయింగ్ యువర్ ఎక్స్పీరియన్స్డ్, మీ ఎక్స్పీరియన్స్లో మీకు అవతల వాళ్ళకి అంటే డిఫరెన్స్ చెప్పమని నేను చెప్పను, వై దే ఆర్ నాట్ గెటింగ్ జెన్యూన్ రిజల్ట్ అనేది ఎందుకు అవుతుంది, ఎందుకు వేరే వాళ్ళల్లో ఇట్లా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్. సక్సెస్ కావటానికి 4 విధాలుగా ఆలోచించాలి. 4 కారణాలు ఉంటాయి. ఫీమేల్ ఎవరికైతే గర్భం కావాలో ఆ దంపతులు ఇద్దరు, ఆడ మగ, చేసే డాక్టర్, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో చూసుకుని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయటం. తర్వాత ఎంబ్రియాలజీ ల్యాబ్, వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా ఉన్న ల్యాబ్లో సరిగ్గా పనంతా కరెక్ట్గా జరిగితేనే ఎగ్స్ అన్ని చక్కగా స్క్రీన్ చేసి చక్కగా మంచి ఎక్విప్మెంట్, మంచి క్వాలిటీ స్టాండర్డ్స్, దానికి టెంపరేచర్, హ్యూమిడిటీ, CO2 అన్ని గ్యాస్ లెవెల్స్ అవన్నీ చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ మంచి మీడియా అండ్ ఎక్విప్మెంట్ వాడి వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఈ 4 అని చెప్పాను, కానీ 5వది అదృష్టం. అన్నీ కలిస్తే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అదృష్టం మనం ఎట్లాగూ మనం మార్చలేం కాబట్టి మనం మార్చాల్సిందల్లా ఆడవారిలో ఏం సెర్చ్ చేసుకోవాలో చేసుకోవటం, మగవారిలో ఆల్కహాల్, స్మోకింగ్ అట్లాంటి వెయిట్ రిడక్షన్ హ్యాబిట్స్ ఉంటే చేసుకోవటం, మంచి డాక్టర్ని వెతుక్కోవటం, మంచి డాక్టర్ దగ్గర మంచి ల్యాబ్ ఉండటం. అది 4 ముఖ్య కారణాలు. మ్యామ్, రీజన్స్ వై వన్ నీడ్స్ ఐవీఎఫ్. వై డస్ వన్ నీడ్ ఐవీఎఫ్? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. Just to get a natural pregnancy, you need 1 egg, you need 1 sperm, you need a place for them to get fertilized and then get connected to the mother. So we're talking about the egg, the sperm, the uterus, and the transport, which is the tubes, fallopian tubes. So IVF is needed for those women who have difficulty in releasing the egg, such as endometriosis and polycystic ovaries. IVF is needed for men where the sperm count or capacity is low, where we help by injecting the sperm directly into the egg. IVF is needed for the couples where the female has the block in the fallopian tubes because the egg cannot move through the fallopian tube and meet the sperm and get fertilized. So IVF is needed for women with polycystic ovaries, men with low sperm count, couples with female with the fallopian tube block, and other couples where they have tried many cycles of ovulation induction, intrauterine insemination, have been trying for many years, then the last resort will be in vitro fertilization. Okay. Ma'am, can you please mention the differences between IVF and IUI? Okay, so there's one called intrauterine insemination and then there's other procedure called in vitro fertilization. Intrauterine insemination is injecting the semen into the uterus. In vitro fertilization is collecting the eggs, taking the best motile moving sperm and injecting directly into the sperm. So in both of them what happens is in IUI we only need to give some tablets and injections.
check when somebody has ovulated, and then on the day of ovulation we inject the processed sperm into the uterus. Processed sperm means we remove the dead sperms, we remove the not moving sperms, and we remove any debris and white cells in the semen, and then inject only freshly made best moving sperms into the uterus. In IVF the process is a little long winded. We have to give injections to stimulate the women. Some people need anything up to 8 to 12 days, and when we see that lot of follicles are ready to ovulate, then we anesthetize the lady and collect the eggs. Once we collect the eggs, then they fertilize with the sperm, and then the fertilized embryo is transferred into the woman's uterus. So that's the difference between IUI and IVF. One is simple and one is little complex and long. One happens naturally in the body and IVF happens in the laboratory. Okay. Ma'am, will patient get pregnancy after first attempt of IVF? Some do, some don't. Every couple who attends fertility treatment, they have to remember failure is more common than success. Average success rate across the world is around 50%. 50 is a very good percentage actually. Having said that, every couple has their own individual percentage. Like suppose if I see a couple who are 35 years old, ovarian reserve is less, the sperm count is less, I cannot say that the success rate is 50. Maybe they'll have a success rate of 30. But if I see a young couple with 25 years or 26 years, normal weight, normal sperm, but the only problem is the fallopian tubes are blocked, then the success rate will be 50, 60, 65. The average number of couples who can get pregnant in first attempts ranges anything around 30 to 40, but not all couples will get pregnant for the first time. So it's my very big message to all the couples looking for infertility: please do not get disappointed if you don't get pregnancy first time. The road does not end and the journey should continue. As you told, if someone fail in the first attempt of this if someone failed to conceive in first attempt, when they can try? If the couple is emotionally ready, financially ready, they can straight away go into the next cycle next month. Having said that, they should always check if there's anything which needs to get better, like the weight and any lifestyle habits, and then proceed. If they're emotionally ready to face one success or face a failure, then they can proceed. Okay. Do's and do nots after embryo transfer. Do's: stay positive, do not limit your physical activity, continue to do what you were doing, eat healthy, exercise a little bit. Exercise doesn't need to be intense exercise, it can be a little bit of walk, a little bit of yoga, and do what makes you happy. It could be singing, it could be listening to music, or it could be shopping. Just do what makes you happy. Don'ts: don't overeat, don't rest, don't be a couch potato. Sticking to the bed will not make anybody pregnant, otherwise we would have tied everybody to the beds. Do not eat any unhealthy outside foods just to make sure that you don't get any infections and have diarrhea or any fever. Those are the big do's, and do not expect that you'll definitely get pregnant. Keep your expectations to be very realistic. Remember what has been counseled. If the pregnancy happens, that's a wonderful news, but if it doesn't happen, that's not end of the world. Ma'am, IVF is cheaper than you think? IVF is definitely getting cheaper than what it used to be 5 or 10 years ago. Probably it's because of availability of a lot more equipment, because of the competition, the costs of the drugs and medicines have all come down, and because of the competition of having a lot of fertility centers. Or compared to 40 years ago when the first IVF baby was born, 42 years ago, Louise Brown, or even if you compare to the first fertility center started in our combined states of AP and Telangana, they had a lot of difficulties in procuring the media, or some places used to make their own media. Now everything is bottled up, and the cold chain of transfer from one country to the other is better. We all know the transport, and it's like a global, the whole world is a global village. Because of all those things, it has come down, and it will definitely continue to come down because of more number of users and more number of infertility couples needing treatment. Thank you so much, madam. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలా విషయాలు మా ప్రేక్షకులకి తెలిసేలా చేశారు. అండ్ జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది చాలామందికి ఒక డ్రీమ్ అనమాట. కొంతమందికి అయితే అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటారు, అదే వరం అది. కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ క్లియర్ కట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.